సార్ ఇప్పుడు 'ఆరా మస్తాన్' ఎగ్జిట్ పోల్స్ అబద్ధం అయ్యాయి అని చెప్పేసి పరారీలో ఉన్నారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అది ఎంతవరకు నిజమై ఉండొచ్చు. అండ్ ఇంకో పక్క వేణుస్వామి కూడా నేను ఇప్పటి నుంచి రాజకీయంగా గాని మూవీల పరంగా గాని నేను ప్రెడిక్షన్ చేయను అని చెప్పేసి ఒక వీడియో విడుదల చేసిండ్రు. దీని గురించి? ముందు ఆరామ్ అస్తాన్ అన్న అతని వీడియో నేను కూడా చూశాను. ఎవరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఇది గాని కరెక్ట్ కాకపోతే ఆరామ్ అస్తాన్ అన్న కూడా ఉండడు అన్నాడు. మరి ఉండకుండా ఎక్కడ పోయాడో అని తెలియాలి. ఇప్పుడు మనం వెతుక్కోవాలి. ఎవ్వడో కరెక్ట్ కాదు. ఒకే ఒక సర్వే కరెక్ట్ అని చెప్తారు అంతవరకు. అతను చెప్పింది జరిగిందట. నాకు ఎవరో అమలాపురం నుంచి ఫోన్ చేసి ఫ్రెండ్ పేరు గుర్తు రావట్లేదు. ఎలా ఉంది ట్రెండ్ అని అడుగుతాం కదా. అది అసలు కాపుల ఏరియా, మా ఏరియా కాబట్టి అడుగుతాం జనరల్గా. పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నప్పుడు ఇన్ జనరల్గా చెప్పాడు. ఎలక్షన్ ఏమన్నాడు 15వ తారీఖున ఎప్పుడు. మళ్ళీ ఇతరుగా వస్తాడా జగన్ వస్తాడా అంటే జగన్కి వస్తే 15 సీట్లు వస్తాయి. మొత్తం స్వీప్ వీళ్ళు చేస్తారు. తప్పితే 140 వస్తాయి అన్నాడు జగన్కి. వీళ్ళు దెబ్బ అయిపోతారు అన్నాడు. ఈ రెండే జరుగుతుంది అన్నాడు. అంటే అయితే ఆడపిల్లలు లేకపోతే మగపిల్లోడి కింద కాకుండా నిజం చెప్పాడు అతను. అతను చెప్పింది జరిగింది కదా. వేవ్ లోపల ఉన్నది ఎవరికి అర్థమవుదు. సో అది చెప్పాడు అనమాట. 15 సీట్లు అంటే ఎక్కువ రోబోస్ వీళ్ళందరూ వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఈసారి. అది బాగా బెనిఫిట్ అవుద్ది తెలుగుదేశానికి అన్నాడు. తప్పితే ఇంకా జగన్ మూర్ఖత్వంలో నమ్మేసి డైరెక్ట్గా డబ్బులు పడిపోతున్నాయని అది బాగా నమ్మేస్తే మటుకు అతను మళ్ళీ లాస్ట్ టైం లాగా 155 రావు, కానీ ఒక 130, 125, 130 వస్తాయి అని అన్నాడు. ఇది చాలామంది చెప్పారు. ఇది యాక్చువల్గా ఇదే సర్వే ఇంకొక ఆయన ఎవరో కొన్ని చెప్పారు, పేరేదో మర్చిపోయాను. ఆయన ఒక్కడే చెప్పాడు. అప్పుడు లాస్ట్ టైం కూడా కేకే లాస్ట్ టైం ఎంత చెప్పాడు ఆయన అంతే ఇప్పుడు కూడా చెప్పాడు. లాస్ట్ టైం అతనికి 150 పైనే వస్తాయని చెప్పింది కూడా ఆయనే అట. అదే వ్యక్తి ఈసారి అతనికి 15-20 కంటే ఎక్కువ రావని చెప్పాడు. 14 వస్తాయన్నారు. అంచేత ఈ మస్ట్ బి ఏ గ్రేట్ పర్సన్. వాళ్ళ యొక్క సంస్థ చాలా మంచిదై ఉంటుంది. అతను తప్ప ఇంకెవరు లేరు అక్కడ. అందరూ అక్కడ ఎన్డీఏ ఉంది కదా మన సెంటర్లోను. ఒకటి ఏదో ప్రదీప్ అని అటు ఏడుస్తున్నాడు. పెద్ద ఎగ్జిట్ దాని పేరే ఏదో ఉంది, ఎగ్జిస్ట్ పోల్స్ ఏదో ఉన్నాయన్నమాట. అతనికి చాలా కరెక్ట్గా జరుగుతాయి అంటారు. అతను కూడా తప్పు చెప్పి ఏడ్చేది. ఏడో కాదు, అందరూ బాడీకి ఫేవర్ చేసేస్తే రేపు పొద్దున లబ్ధి పొందుతామని చెప్పిన వాళ్ళు అంతాను. మీకు అర్థమైనప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేసారు. డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా ఫేవర్ చేయమని చేశారు. ఇక రేపు పొద్దున్న నీకు మళ్ళీ రెసిప్రొకేషన్గా నువ్వు వచ్చేస్తే మేము ఇచ్చేస్తాం లేదు ఉంటుంది. ఆ విధంగా చేయటం వలన అదానీ గ్రూప్ షేర్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి. ఓడిపోయారు, తప్పన పడిపోయినాయి. అర్థమైందా? ఓడిపోతారని తెలిసిన తర్వాత చాలామంది సర్దుకున్నారు. షేర్లు కొనకుండా అలా కొన్నవాళ్ళు అమ్మేసుకోవటం అవి చేశారు. ఓకే, ఓడిపోతారని తెలుసు. ఇన్ని సీట్లు 400 సీట్లు అవి ఏమి రావని తెలిసిపోయింది. వాళ్ళకి తెలుసు, మోడీకి వాళ్ళకి తెలుసు. కాకపోతే వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేయాలని చేస్తారు నాకు రైట్ నా. ఎందుకంటే రాహుల్ గాంధీకి అన్ని వస్తాయని తెలీదు. వాళ్ళ కూటమి వాళ్ళకి 100 పైన వచ్చినాయి. మిగతా వాళ్ళందరూ కలిస్తే 240, 50 కొత్త వాళ్ళు కలిస్తే వీళ్ళని బీట్అవుట్ చేయొచ్చు. వీళ్ళకి కలవకుండా వాళ్ళు కలిస్తే. అలా ఎవరున్నారు? నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేందా డెఫినెట్గా మోడీకి యాంటీ ఇది వచ్చేసింది. అతని మీద మన షా ఆయన ఎవరు, అమిత్ షా, వాళ్ళిద్దరి మీద చాలా బ్యాడ్ వచ్చింది. ఇక్కడ ఎవడో చిత్రాకొడుకు వాడి పేరు మాట్లాడటం ఇష్టం ఉంటలేదు. అది చెప్పు తీసుకొట్టాలండి. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నో వీడియోలు చెప్పాను. ఆ పక్క ఆదవడ ఇదవడ కొట్టి మెళ్ళ ఏదో దండేసి బట్టలు ఇప్పేసి నుంచోబెట్టాలి. ఇప్పుడు కూడా అంటున్నాను, ఇప్పటికి కూడా అటు ఎలాగన్నా ఏమంటాడు లేదు సార్, డైలీ ఇన్కమ్ ఎక్కువ అనమాట. ఎంఎస్సి ఎరు పుష్పాలు ఎక్కువ కాబట్టి ఇక నుంచి నేను రాజకీయం చెప్పనంటాడు. మొత్తం జ్యోతిష్యం చెప్పకుండా నేను నాకు కామెంట్ పెట్టాను, చెత్తరాకొడుకుని. మిగతా వాళ్ళు మోసం చేస్తాడు ఇప్పుడు. అందరికీ ఇన్ని తెలియదు కదా, మనం మాట్లాడుకున్న మనం అందరూ చూశారు కదా. ఇన్ని కోట్ల మంది చూడరు. వాడు ఇలాగా రిపెంటెన్స్ అవుతున్నాడని చెప్పేసి రిగ్రెట్ అవుతున్నాడని క్షమాపణ అడుగుతున్నాడని వాళ్ళందరికీ తెలియదు. వాళ్ళు డైలీ వెళ్ళిపోతుంటారు. హీరోలు సినిమా వాళ్ళు పోతే 10,000 వాళ్ళకి చెప్పనట్లేదు. అసలు జ్యోతిష్మే మానేయమని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వాటి మీద. అంటే ఇక్కడేమో రవీంద్ర రెడ్డికి ఫేవర్ అయింది, అటు అలా బ్యాడ్ చెప్పడం వలన. ఎవరు కేసీఆర్ గెలుస్తున్నాడు, ఇక్కడ పోయింది. జగన్ గెలుస్తాడు, ఓడిపోయాడు. కొట్టాలని మళ్ళీ
నేను సరదాగా అంటలేదు, వాడిని ఏదో కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు మోసపోకూడదు. మీకెందుకు మేము వెళ్తామని అన్నాడు కాబట్టి వెళ్ళని అటువంటి వాళ్ళు. అయినా కూడా పబ్లిక్ నోటీస్ పెట్టాలి, పబ్లిక్ పేపర్లోను వాటిలోని పెట్టాలి, వీడు అందరిని మోసం చేస్తున్నాడని. అర్థమైందా? బార్లో పబ్లో గిప్పులో పెట్టుకున్న వాడు వీడు జ్యోతిష్యం వీడు అని చెప్పేసి వాడి మీద బాగా పెట్టాలి. వాడి వరకు అది చెప్పాలి, డెఫినెట్గా చెప్పాలి, పెట్టి తీరాలి. అది ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి. వాళ్ళు ఆవిడ వీణ వాయిస్తుంటే కింద పెడతారు, మీ వేణుగోపాల మీ అయ్యేస్తాడని. అది పెడతా ఉంటుంది అప్పుడప్పుడు. సినిమా పాటలు తప్ప ఇంకే పాటలు పెట్టి వీణ మీద ఇప్పుడు చూస్తే సినిమా పాటలు పాడుతూ ఉంటుంది, దాన్ని మనం నటిస్తూ ఉంటుంది. ఈ మధ్య నటన ఎక్కువ అయిపోయింది అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత. కింద పెడతా ఉంటాను, మీ వాడు ఏం చేస్తున్నాడని. సో వాడిని బై ఆల్ మీన్స్ వాడిని ఎఫెక్ట్ చేయకపోతే ప్రజలు దెబ్బతింటారు. రాజకీయాల్లో ఒక చోట చెప్పినట్టు ఏంటి, ఎక్కడ చెప్పకూడదు తెలియనప్పుడు. అడు ప్రాపర్ పుజారే కాదట, వాడు ఎద వ్యాపారాలు చేస్తున్నాడు, బ్యాంకర్లని ట్యాప్ చేసి అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను. అందరికీ ఇదే బిజినెస్. సినిమా ఫీల్డ్లోనూ ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, యాక్టర్ పక్కన వీళ్ళంతా కూడా దుబాయ్కి ఎక్స్పోర్ట్. మీకు అర్థమైనప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చేసారు. అంత డబ్బులు ఇచ్చిన ఇవ్వకపోయినా ఫేవర్ చేయమని చేశారు. ఇక రేపొద్దున నీకు మళ్ళీ రెసిప్రొకేషన్గా నువ్వు వచ్చేస్తే మేము ఇచ్చేస్తాం లేదు ఉంటుంది. ఆ విధంగా చేయటం వలన అదానీ గ్రూప్ షేర్స్ ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఓడిపోయారు, టప్పని పడిపోయినాయి. అర్థమైందా? ఓడిపోతారని తెలిసిన తర్వాత చాలామంది సర్దుకున్నారు, షేర్లు కొనకుండా అలా కొన్నవాళ్ళు అమ్మేసుకోవటం అవి చేశారు. ఓకే, ఓడిపోతారని తెలుసు. ఇన్ని సీట్లు 400 సీట్లు అవి ఏమి రావని తెలిసిపోయింది వాళ్ళకి, తెలుసు మోడీకి, వాళ్ళకి తెలుసు. కాకపోతే వాళ్ళు ఎన్ని కుతంత్రాలు చేయాలని చేస్తారు నాకు రైట్ నా. ఎందుకంటే రాహుల్ గాంధీకి అన్ని వస్తాయని తెలీదు. వాళ్ళ కూటమి వాళ్ళకి 100 పైన వచ్చినాయి, మిగతా వాళ్ళందరూ కలిస్తే 240 కొత్త వాళ్ళు కలిస్తే వీళ్ళని బీట్అవుట్ చేయొచ్చు. వీళ్ళకి కలవకుండా వాళ్ళు కలిస్తే అలా ఎవరున్నారు, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అదేందా డెఫినెట్గా మోడీకి యాంటీ ఇది వచ్చేసింది అతని మీద. మన షా ఆయన ఎవరు, అమిత్ షా, వాళ్ళిద్దరి మీద చాలా బ్యాడ్ వచ్చింది. ఇక్కడ వేణుగు ఎవడో చిత్రాకొడుకు వాడి పేరు మాట్లాడటం ఇష్టం ఉండలేదు, అది చెప్పు తీసుకొట్టాలండి. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నో వీడియోలు చెప్పాను. ఆ పక్క ఆదవడ ఇదవడ కొట్టి మెళ్ళ ఏదో దండేసి బట్టలు ఇప్పేసి నుంచోబెట్టాలి. ఇప్పుడు కూడా అంటున్నాను, ఇప్పటికి కూడా అంటే అలాగన్నా ఏమన్నాడు లేదు, డైలీ ఇన్కమ్ ఎక్కువ అనమాట. ఎంఎస్సి ఎరు పుష్పాలు ఎక్కువ కాబట్టి ఇక నుంచి నేను రాజకీయం చెప్పనంటాడు, మొత్తం జ్యోతిష్యం చెప్పకుండా నేను ఒక కామెంట్ పెట్టాను, చెత్తరాకొడుకుని. మిగతా వాళ్ళు మోసం చేస్తాడు ఇప్పుడు. అందరికీ ఇన్ని తెలియదు కదా, మనం మాట్లాడుకున్న మనం అందరూ చూశారు కదా, ఇన్ని కోట్ల మంది చూడరు. వాడు ఇలాగా రిపెంటెన్స్ అవుతున్నాడని చెప్పేసి రిగ్రెట్ అవుతున్నాడని క్షమాపణ అడుగుతున్నాడని వాళ్ళందరికీ తెలియదు. వాళ్ళు డైలీ వెళ్ళిపోతుంటారు, హీరోలు సినిమా వాళ్ళు పోతే 10,000 వాళ్ళకి చెప్పనట్లేదు. అసలు జ్యోతిష్మే మానేయమని గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి వాటి మీద. అంటే ఇక్కడేమో రవీంద్ర రెడ్డికి ఫేవర్ అయింది, అటు అలా బ్యాడ్ చెప్పడం వలన. ఎవరు కేసీఆర్ గెలుస్తున్నాడు, ఇక్కడ పోయింది, జగన్ గెలుస్తాడు, ఓడిపోయాడు, కొట్టాలని మళ్ళీ. నేను సరదాగా అంటలేదు, వాడిని ఏదో కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు మోసపోకూడదు. మీకెందుకు మేము వెళ్తామని అన్నాడు కాబట్టి వెళ్ళని అటువంటి వాళ్ళు. అయినా కూడా పబ్లిక్ నోటీస్ పెట్టాలి, పబ్లిక్ పేపర్లోను వాటిలోని పెట్టాలి, వీడు అందరిని మోసం చేస్తున్నాడని. అర్థమైందా? బార్లో పబ్లో గిప్పులో పెట్టుకున్న వాడు వీడు జ్యోతిష్యం వీడు అని చెప్పేసి వాడి మీద బాగా పెట్టాలి, వాడి వరకు అది చెప్పాలి, డెఫినెట్గా చెప్పాలి, పెట్టి తీరాలి. అది ఎంతవరకు చెప్పాలి అంతవరకు చెప్పాలి. వాళ్ళు ఆవిడ వీణ వాయిస్తుంటే కింద పెడతారు, మీ వేణుగోపాల మీ అయ్యేస్తాడని. అది పెడతా ఉంటుంది అప్పుడప్పుడు. సినిమా పాటలు తప్ప ఇంకే పాటలు పెట్టి వీణ మీద ఇప్పుడు చూస్తే సినిమా పాటలు పాడుతూ ఉంటుంది, దాన్ని మనం నటిస్తూ ఉంటుంది. ఈ మధ్య నటన ఎక్కువ అయిపోయింది అమ్మాయికి పెళ్ళి అయిన తర్వాత. కింద పెడతా ఉంటాను, మీ వాడు ఏం చేస్తున్నాడని. సో వాడిని బై ఆల్ మీన్స్ వాడిని ఎఫెక్ట్ చేయకపోతే ప్రజలు దెబ్బతింటారు. రాజకీయాల్లో ఒక చోట చెప్పినట్టు ఏంటి, ఎక్కడ చెప్పకూడదు తెలియనప్పుడు. అడు ప్రాపర్ పుజారే కాదట, వాడు ఎద వ్యాపారాలు చేస్తున్నాడు, బ్యాంకర్లని ట్యాప్ చేసి అక్కడ తీసుకెళ్తాను ఇక్కడ తీసుకెళ్తాను. అందరికీ ఇదే బిజినెస్. సినిమా ఫీల్డ్లోనూ ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, యాక్టర్ పక్కన వీళ్ళంతా కూడా దుబాయ్కి ఎక్స్పోర్ట్ కాంటాక్ట్స్. అంటే వేణుస్వామి కూడా అదే చేస్తున్నానంట. చేస్తారని ఎవడో చదివాను నేను.